మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. స్వర్ణగిరి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. ప్రియ భగవద్బంధువులారా, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఆ శ్రీనివాసుడి యొక్క మంగళాశాసనాలు ఉండాలని కోరుకుంటూ స్వర్ణగిరి క్షేత్రంలో గత 3 రోజులుగా జన ప్రభంజనంగా ఆ శ్రీనివాసుడిని దర్శనం చేసుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి జనాలు వించేసి ఉంటున్నారు. అందులో పబ్లిక్ హాలిడేలు కావడం వల్ల, అట్లాగే పర్వదినాలు, కృష్ణాష్టమి పర్వదినాలు, వరలక్ష్మి శుక్రవారాన్ని పురస్కరించుకొని విశేషముగా అనేక ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ ఆ శ్రీనివాసుడిని దర్శనం చేసుకుంటున్నారు చాలా చక్కగా. నేడు చూస్తే శనివారం నాడు పబ్లిక్ హాలిడేని పురస్కరించి సుమారుగా 1,00,000 పై చిలుకు జనం ఇవాళ మనకు దర్శనం చేసుకుంటున్నారు స్వామివారిని. అనేక ప్రాంతాల నుంచి వస్తున్న ఆ భక్తులందరికీ కూడా దేవస్థానం యాజమాన్యం వాళ్ళు ఎవరైతే ఉన్నారో మానేపల్లి రామారావు గారి దంపతులు చక్కగా వాళ్ళకి వసతులు, తాగునీటి వసతులు, భోజనాలు, అన్న ప్రసాదాలు, విశేషంగా ఉచిత ప్రసాదాలన్నింటినీ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే రేపటి రోజున మన దేవస్థానంలో సింహమాసే సితే పక్షే రోహిణ్యా అష్టమి తిథౌ అన్నట్టుగా కృష్ణాష్టమి వేడుకలను అత్యంత వైభవపేతంగా చేస్తున్నాం. మదన వేణుగోపాల స్వామి వారికి విశేషంగా అభిషేకము, ఆ తర్వాత వెన్నతోటి అలంకారము, సాయంకాలం ఊరేగింపు, ఉట్టిగొట్టడ, ఏకాంత ఊంజల సేవ కార్యక్రమాలు చేస్తున్నాం. కావున సుమన్ టీవీ ప్రేక్షకులు అట్లాగే భక్తజన సందోహం అందరూ కూడా విచ్చేసి స్వామిని దర్శనం చేసుకుని దినదిన ప్రవృద్ధమానంగా కోరిన కోరికలు కోరినట్టుగానే నెరవేర్చే ఆ శ్రీనివాసుని దర్శనం చేసుకొని అందరూ ఆశీర్వచనాలు, మంగళాశాసనాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. స్వర్ణగిరి క్షేత్ర దర్శనం మహాపాపనాశనం. గోవింద. హాయ్ అండి, నేను ఉప్పల్ నుంచి వచ్చాను. స్వర్ణగిరి టెంపుల్ ఇక్కడ సేమ్ తిరుపతిలో ఎలా ఉంటుందో అలానే ఉంది. అక్కడ తిరుపతికి వెళ్ళాలంటే చాలా దూరము భక్తులకి. సో తిరుపతి లాగానే ఇక్కడ స్వర్ణగిరిలో కట్టారు, చాలా డెవలప్ చేశారండి. మేమైతే మంత్లీ ఒక్కసారి విజిట్ అవుతున్నాము. మాకు ఇంకా డైలీ రావాలనిపిస్తుంది, ఎందుకంటే టెంపుల్ ఏమంటారు ఫీచర్స్ అవంతా చాలా బాగా చేశారు, డెకరేషన్స్ అవన్నీ. నేపాల్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ లాగా నాకు అనిపించింది. టెంపుల్ చాలా బాగుందండి. సేమ్ మన తిరుపతి లాగానే ఉంది, ఇంకా చాలా నీట్ గా కూడా ఉంది, చాలా నీట్నెస్ ఉంది. ఇక్కడ వస్తే ఒక స్వర్గానికి వచ్చినంత ఫీలింగ్ ఉంది. చాలా నీట్నెస్ ఉంది, చాలా బాగుంది. మా కొడుకు పెళ్లి అయ్యింది, ఇక్కడికి మేము వచ్చినాము. చాలా మంచిగా ఉంది, తిరుపతి లాగానే అనిపిస్తుంది. భోజనం కూడా మంచిగా ఉంది, అన్ని బాగున్నాయి, సదుపాయాలు అన్ని బాగున్నాయి, మంచిగా అనిపించింది. మళ్ళీ రాబుద్ది. స్వర్ణగిరి దేవాలయం భువనగిరి చాలా బాగుందండి. టెంపుల్ మెయింటెనెన్స్ కానీ వేరే అన్ని కానీ పంతులు కూడా, వేద పంతులు కూడా పూజలు చాలా బాగా చేయడం జరుగుతున్నది. నేను మొన్న బేస్తవారం రోజు 14వ తారీఖు మా కుమారుడైన హేమంత్ కుమార్ తో పాటు మా కోడలు మనీషతో పాటు ఈ దేవస్థానంకి వచ్చేసి ప్రత్యేక పూజలు చేసుకొని ఈరోజు నైట్ ఇవాళ తారీఖు వచ్చేసి ఇవాళ 16 తారీఖు ఇవాళ నిద్ర చేసి మార్నింగ్ సుప్రభాతం, దోమాల సేవ, మళ్ళీ మిగతా కార్యక్రమాలు చేసుకొని 10:30కి మళ్ళీ స్వామివారి కళ్యాణం చెప్పించాం అనుకున్నాము. ఇవన్నీ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం 12 మా భోజనం స్వీకారం చేసుకొని దేవుడి దగ్గర దర్శనాలు చేసుకొని వెళ్దామని వచ్చినామండి. వాళ్ళు ఇక్కడే నిద్ర చేస్తున్నాము. చాలా బాగుంది, చాలా మెయింటెనెన్స్ బాగుంది. సో దాంతో పాటు మీ సుమన్ టీవీ కూడా అభినందనలు తెలియజేస్తాం. స్వర్ణగిరి అంటున్నాము. మన తెలంగాణలో గొప్ప టెంపుల్ మనకి తెలంగాణలో ఉంది అని అందరికి తెలియాలని స్వర్ణగిరి, మనం ఎక్కడో తిరుపతికి వెళ్తాం, మన ఆంధ్రలో ఉంది. మన తెలంగాణలో స్వర్ణగిరి అనేది మన కోసం వెలిచిన క్షేత్రం అని అనుకోవాలి. ఇది మన ఒక గొప్ప అవకాశం. మరి ఈ అవకాశం మళ్ళీ రాదు. మరి మళ్ళీ మనము ఈ స్వర్ణగిరికి రావాలి అంటే ఒక్కసారి విజిట్ అయ్యి చూసిన తర్వాత అందరూ నేను కూడా వెళ్ళాలి అని దర్శించుకోవాలని అందరే అనుకుంటారు. నా పేరు శ్రీకాంత్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఇక్కడ సెకండ్ టైం వచ్చినాను.
జై శ్రీమన్నారాయణ. దర్శనం చాలా బాగుంది ఇక్కడ. ప్లస్ ఇక్కడ విగ్రహంగానే మరో తిరుపతి లాగా, ఇక్కడ తెలంగాణ తిరుపతి లాగా అనిపిస్తుంది మాకు. అరేంజ్మెంట్స్ కానీ, ఇక్కడ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా బాగుంది. భోజనాలు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ కళ్యాణం చేపిద్దామని వచ్చాము. చాలా సంతోషం. Hello, my name is Rania. I came here from London. I came on holiday, and I think it's a very divine experience to come here and take the blessings from Lord Vishnu. And I think it's a phenomenal opportunity for me. Thank you. Hello everyone. Na peru Sudha. Ivala my first day. So as soon as we landed here, I felt it's similar to Tirupati. So the experience is very good. So we are staying here in the accommodation. So the experience, it's just like a hotel, 5-star, and it's really good. I would recommend everybody to come here, stay here for a day or two. It's really good. So tomorrow, Repu, memu Kalyanamlo palgontamu. So I'm looking forward to it. So it's a very good experience. It's all because of my brother's marriage. We are here. I think that's it from my side. Thank you so much. Ramachandraya Janakaraja Manoharaya Mamakabhistakaya Mahita Mangalam Charu Kunkumupeta Chandanala Charchitaya Harakataka Shobitaya Bhuri Mangalam Vimala Rupaya Vivida Vedanta Vidyaya Suvarna Chitra Kamataya Shubhata Mangalam Ramadasa Hridaya Krudaya Tamarasa Nivasaya Swami Bhadragiri Varaya Divya Mangalam Divya Mangalam. ఈ రోజు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వాళ్ళ అబ్బాయి మనీషాని మొన్ననే థర్స్డే పెళ్లి చేసుకొని ఈరోజు ఇక్కడ పూజ గురించి వచ్చాము స్వర్ణగిరి టెంపుల్కి. చాలా బాగుంది. ఇంతకుముందు ఫస్ట్లో పత్రికలు గుడిలో సమర్పించడానికి కూడా వచ్చి వెళ్ళాము. చాలా బాగుంది. ఇక్కడ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. మళ్ళా రేపు కళ్యాణం, దేవుడి దగ్గర కళ్యాణం చేయిస్తా ఉన్నాము. అది దిగ్విజయంగా జరుగుతుందని ఆశిస్తున్నాం. దేవుడి దగ్గర జరిగే కార్యక్రమంలో పాల్గొని తిరుపతి చిన్న తిరుపతిగా పేర్కొనవచ్చు. బహుశా అతి త్వరలో ఇది గొప్ప ఆలయం కింద కీర్తింపబడుతుందనేసి. జై శ్రీమన్నారాయణ. మేము వెస్ట్ గోదావరి భీమవరం నుంచి వచ్చాము. కోలాటం చేయడానికి వచ్చాము. మాకు సేవ కూడా ఇచ్చారు శనివారం ఆదివారం ఈ 2 రోజులు. కోలాటం ఇప్పుడు దాకా చేసాం. మాడవీధుల్లో అమ్మవారు స్వామివారి ఊరేగింపు జరిగింది. అవన్నీ చేసుకుని ఇక్కడ ఆంజనేయ స్వామి ముందు మేము కోలాటం చేస్తున్నాం. మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు స్వర్ణగిరి దేవస్థానం వాళ్ళకి మా ధన్యవాదాలు మా గ్రూప్స్ తరపున. స్వర్ణగిరి సేవకు వచ్చాం. మా మేడం పద్మావతి గారు ఈ సేవకు మేము కోలాటం చేయటం వచ్చాం. ఈ ఆడవీధుల్లో చేస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. కృష్ణాష్టమి రోజున స్వామి ఎదురుగుండా మేము చేస్తూ ఉంటే మాకు చాలా మేమే గోపికలు అయిపోయామేమో బృందావనంలో చేస్తున్న ఫీలింగ్ మాకు వచ్చింది. చాలా బాగుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా అందరికి కూడా ధన్యవాదాలు. ఇచ్చినందుకు ఎంటీఓకి ధన్యవాదాలు. దర్శనం చాలా బాగుంది.